అయినటువంటి దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, అత్యంతమైన ప్రియమైన దేవుని సేవకులారా, మనము ఘోరమైన భయంకరమైన దినములలో ఉన్నాం. ఈ దినాలు ఎంతో భయంకరమైనవిగా, ఘోరమైనవిగా మనకి కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా ఘోరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా ఘోరమైన మరణాలు. ఎంతోమంది దేవుని సేవకులు ఈ లోకమును విడిచి ప్రభు యొక్క సన్నిధికి చేరారు. భయంకరమైన దినాలలో ఉన్నాం. ఈ దినాలలో దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వర్తమానం ఏమిటా అని ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది. ఈ భయంకరమైన దినాలలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేస్తే, యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనంలో దేవాతి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేశమును పాడు చేయకుండినట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. ఈ వచనాన్ని చూసినప్పుడు చాలా వేదన, దుఃఖము, భయంకరమైన వేదన. దేవుడు ఎంత విచారించినప్పటికీ ఒక్కడైనను కనపడలేదట. ఎంత విచారము! 3 గుంపుల ప్రజలు కనపడుతూ ఉన్నారు. మొదటి గుంపు ప్రవక్తలు, రెండవ గుంపు యాజకులు, మూడవ గుంపు అధిపతులు, లీడర్స్, నాయకులు. మొదటిగా ప్రవక్తలు ఫెయిల్ అయిపోయారు. దేవుని వాక్యమును బోధించవలసిన ప్రవక్తలు, దేవుని యొక్క వర్తమానమును అందించవలసిన ప్రవక్తలు మానవాళిని గద్దించి మీరు చేసేది పాపము అని గట్టిగా చెప్పి దేవుని వైపు త్రిప్పవలసినటువంటి ప్రవక్తలు ఫెయిల్ అయిపోయారు. అలాగే యాజకులు మానవాళి పక్షమున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు. మనుషులు ఏ విధంగా జీవించాలి, దేవుని మార్గములో ఎట్లా నడుచుకోవాలి అని చెప్పి బోధించేటువంటి యాజకులు ఫెయిల్ అయిపోయారు. చక్కగా పరిపాలన చేయవలసిన అధిపతులు ఫెయిల్ అయిపోయారు. అలాగే ప్రజలందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఈ భయంకరమైన పరిణామాలు, ఈ భయంకరమైన తెగుళ్ళు అని మనం విచారించినట్లయితే ఒక్కటే మనకు అర్థమయ్యేది. ఈ మానవ జాతి దేవుని యొక్క దృష్టిలో పతనమైపోయిన జాతి. ఎక్కడ చూసినా ఘోరమైన అవిధేయత, తిరుగుబాటు, పాపము పెరిగిపోతా ఉంది. రక్షణ పొందిన బిడ్డలు అవిధేయులై భయంకరంగా దేవుని మీద తిరుగుబాటు చేసి వారు ఘోరాతి ఘోరమైనటువంటి పాపంలో ఉన్నారు. రక్షణ పొందిన బిడ్డలు కూడా, దేవుని సేవకులనబడిన వారు కూడా లోకంతో కాంప్రమైజ్ అయి, లోకంతో రాజీ పడి ప్రభు కొరకు జీవించవలసినంత నమ్మకంగా జీవించకుండా దేవుని దృష్టిలో అపవిత్రులై జీవిస్తూ ఉన్నారు. ఇది దేవుని హృదయాన్ని కలత చెందిస్తూ ఉంది. అందుకే ఈ భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన ఉగ్రతలు. ఎంతోమంది ప్రియమైనటువంటి సేవకులు, ఎంతోమంది విశ్వాసులు ఈ లోకాన్ని విడిచిపోయారు. భయంకరమైన తెగుళ్ళు ఈ దినాల్లో వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క కేక, దేవుని యొక్క హృదయ వేదన, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టుపరచుటకు
బద్దలైన సందుల్లో నిలబడుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనను కనపడలేదు. ఈ వచనం చదువుతుంటే చాలా బాధగా ఉంది. ఒక్కడు కూడా లేడా? అట్లయితే మనం బ్రతకటం ఎందుకు? ఈ లోకంలో బ్రతికి ఉపయోగం ఏమిటి? దేవుడు ఆశించే ఒక్కడిగా నీవు ఉండగలవా? దేవుడు కోరుకునే ఆ ఒక్క వ్యక్తిగా, ఆ బద్దలైపోయిన సందులో నిలబడేటువంటి ఆ ఒక్క వ్యక్తిగా, ప్రియమైన దైవ సేవకుడా, ప్రియమైన విశ్వాసి, నీవు నిలబడగలవా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ ఒక్కడు దేవుడు నెహెమ్యాలో కనుగొన్నాడు. ఓ యెరూషలేమును గూర్చి వార్త నెహెమ్యా విన్నప్పుడు నెహెమ్యా కొన్ని దినాలు తను తాను ప్రత్యేకించుకున్నాడు. కొన్ని మాసములు తను తాను ప్రత్యేకించుకొని ఓ గోనె పట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఎంతో భయంకరంగా ఏడుస్తూ ప్రలాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో అంగలార్చాడు, భయంకరంగా మొరపెట్టాడు. ఎంతో ఘోరంగా దేవుని సన్నిధిలో ఓ సాగిలపడి మొరపెట్టి. ప్రియ ప్రభు సేవకులారా, ప్రియ విశ్వాసులారా, ఈ అంచె దినాల్లో మీరు నేను నెహెమ్యా వలె, ఎజ్రా వలె, దేవుని సేవకుడు దానియేలు వలె సాగిలపడి అంగలార్చవలసిన సమయం ఆసన్నం, కన్నీరు కార్చవలసిన సమయం ఆసన్నమే. దేవుడు ఆశించిన రీతిగా ఆ బండ సందుల్లో నిలబడే వారంగా ఉందమ్మా. మన దేశం కొరకు అంగలార్చే వారంగా ఉందమ్మా. మన నాయకుల కొరకు అంగలార్చే వారంగా ఉందమ్మా. మన ప్రజల కొరకు అంగలార్చే వారంగా ఉందమ్మా. వారి పాపములు మనవిగా ఎంచి ఒప్పుకుందామా? నెహెమ్యా వారి పాపములు తన మీద వేసుకొని ఒప్పుకుంటున్నాడు. మీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారమును పాపం చేసి ఉన్నాము అంటున్నాడు. ప్రియ సేవకుడా, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని ప్రజలారా, మనం ఆయన సన్నిధిలో సాగిలపడి కన్నీరు విడుద్దామా? తప్పక దేవుడు మన దేశాన్ని కనికరిస్తాడు. తప్పక మన ప్రజలను కనికరిస్తాడు. తప్పక మన సేవకుల్ని కనికరిస్తాడు. తప్పక మన సంఘాన్ని కనికరిస్తాడు. దేవుని సన్నిధిలో సాగిలపడదాం, కన్నీరు కారుద్దాం. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.